ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రామ సేవ చేయాలని దృఢ సంకల్పంతో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య నాగలక్ష్మిని బరిలో నిలిపారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటు పేస్ట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు. నాగలక్ష్మి గారి పేచు గుర్తుకే, నాగలక్ష్మి గారి పేచు గుర్తుకే. నాగలక్ష్మి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. దానికి నాగలక్ష్మి పేస్ట్ గుర్తుకే, నాగలక్ష్మి గారి పేస్ట్ గుర్తుకే, నాగలక్ష్మి పేస్ట్ గుర్తుకే, నాగలక్ష్మి పేస్ట్ గుర్తుకే మనవాడు. నాగలక్ష్మి సర్పంచ్ గా నిలబడ్డది, ఓటేసి గెలిపియండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అధికార పార్టీ మనది. మన మాధవరెడ్డి అన్న చాలా హామీలు ఇచ్చెళ్ళాడు మనకు. అవన్నీ మనం అమలు పరచుకోవాలంటే నన్ను గెలిపియాలి. మీరు ఓటేసి నన్ను గెలిపియండి. అధికార పార్టీ ఏ పనైనా చేయగలుగుతారు. అధికార పార్టీ కాకపోతే నాగలక్ష్మి గారి పేస్ట్ గుర్తుకే, నాగలక్ష్మి గారి పేచు గుర్తుకే, నాగలక్ష్మి గారి పేచు గుర్తుకే. దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాగలక్ష్మి గారి పేచు గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాగలక్ష్మి గారి జిందాబాద్ 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 జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. పేస్ట్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. నేను హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మీకు అభివృద్ధి చేస్తాను. ఓటేయండి. నేను కాంగ్రెస్ పార్టీకి మన చంద్రపేట మండలానికి సర్పంచ్గా నిలుచున్నాను. నాకు మాధవరెడ్డి గారు చాలా హామీలు ఇచ్చెళ్ళాడు. పైన మనకు రేవంత్ రెడ్డి గారు బాగా మనల్ని బలపరచడానికి ఉంటున్నాడు. మాధవరెడ్డి సారు మనకు ఎన్ని ఇచ్చిండో అన్ని నన్ను గెలిపిస్తే మటుకు మనకు అన్ని హామీలు మనం అమర్చుకోవడానికి పేస్ట్ గుర్తుకే ఓటేయండి. నన్ను గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలన్నీ మనకు నెరవేరుస్తాను. దానికోసమే నేను నిలబడ్డాను. నన్ను గెలిపించండి. కష్టపడి నేను తిరుగుతున్నాను. నన్ను గెలిపించండి మీరందరూ కలిసి. మేము చెన్నారావుపేట గ్రామ సర్పంచ్గా ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఆయన బలపరిచిన అభ్యర్థిగా రాధారపు నాగలక్ష్మి నిలబడింది. ఆమెను గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తున్నాం. విలేజ్ డెవలప్మెంట్ కోసం మేము పూర్తి సహాయ సహకారాలు వాళ్ళ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి మేము అభివృద్ధి చేస్తాం. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, వాటర్ ప్లాంట్ చెడిపోయిన వాటర్ ప్లాంట్ కూడా బాగు చేయడానికి మేము ముందుంటాం. తర్వాత ఇండ్లు లేని పేదలకు మాధవరెడ్డి గారు నిన్న 200 ఇండ్లు ఇస్తాను కూడా అభివృద్ధి చేద్దాం అనుకుంటాను. గెలిస్తే మేము మమ్మల్ని ఆశీర్వదించి ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా గ్రామానికి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి సక్రమంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని, వాటికి ఖర్చు పెడతామని హామీ ఇస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఏమన్నా రావాల్సినవి కూడా మేము కొట్లాడి మాధవరెడ్డి గారి సహకారంతో తెచ్చుకొని ఈ గ్రామానికి ఏదైతే అవసరమో అన్నీ కూడా సమకూర్చుకుంటాం, చేస్తాం. వాళ్ళకి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకు ఇద్దరు పాపలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాధ్యతలు లేకుండానే ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రామానికి సేవ చేద్దామని వచ్చాను. ఉద్యోగం రిటైర్డ్ అయిపోయి ఉన్నాను. నేను ఫ్రీగానే ఉన్నాను. వాళ్ళందరికీ కూడా పనులు చేస్తానే భావనతోనే చేస్తున్నాను.